1.5 స్టార్ కూడా ఇవ్వలేదు. ఏదో కొంచెం మీడియంకి ఇవ్వగలుగుతాం అంతే. మొత్తం సినిమానే డిసప్పాయింటింగ్. ప్రెడిక్టబుల్ ఉంది, స్టోరీ మొత్తం సీరియస్ టోన్లోనే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అట్లా ఉంది, ఏమో బాగా అనిపిస్తుంది అంటే మూవీ ఎండ్ అయినప్పటి వరకు అదే ఫ్లోలో ఉంది. ఇప్పుడు అన్నాని వదిలేని కాపాడలేకపోతే ఆయన హీరోయిజం ఏముంది, ఆయన క్యారెక్టరైజేషన్ ఏముంది, ఆ డైరెక్టరే చెప్పాలి. ఓకేనా? హీరోయిన్ చాలా తక్కువ రోజులు ఉందని చెప్తున్నారు. కేజీఎఫ్ రేంజ్ లో ఉందని చెప్పారు మేడం, అలానే అనిపించింది. మరి సినిమా కొంత ల్యాగ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. దేవరకొండ సినిమా మీరేం చెప్తారు? సూపర్ హిట్ ఖచ్చితంగా. అనిరుద్ధ్ బీజిఎం ఎలా ఉంది? మెయిన్ గా ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ ఎలా ఇస్తారు మీరైతే? ఫ్యాన్ అని కాకుండా జెన్యూన్ గా ఒక రివ్యూ చెప్పాలంటే ఓకే, సినిమా హిట్ అవ్వట్రా? రైట్, థ్యాంక్ యూ. లోగో రాదారా? లోగో అట్లా ఉండాలి. తీస్తే మాకు గుర్తుపట్టరు కదా. ఇప్పుడు సినిమా వాడు అందులో ఉన్నోడు సీట్లో కూర్చున్నాడు తూరిపోతాడు మేడం, ఆటోమేటిక్. మీరు చూస్తారో చూడరు. ఒక సినిమాలో ఒక మా మిర్యాలు కూడా పచ్చిగా మా తెలంగాణలో గొల్లులు అంటారు, ఆ యాదవులు కూడా అంటారు, మా ఏరియా గొల్లులు అంటారు. ఒక ఆయన సంతకు పోయి గొర్రెలు అమ్ముకొని పోయి సినిమా పోయాడు, దుడ్డుగారు తీసుకొని పోయాడు. గుర్రం ఉరికొస్తుంటే నీ అమ్మ నావే పడుతుంది అని చెప్పి దుడ్డుగారు ఇసురు తెంగిండు. ఆ పడత మొత్తం చిరిగింది. అంటే ఆ వ్యక్తి అనేది ఏంటంటే దానికి మొత్తం అందులో ఒక నీలం అయిపోయింది. మనిషి అయినవాడు సినిమా రాగానే సంతోషం వాళ్ళు. ఇట్లా మనుషుల్లో మార్పు రావాలి. ఇట్లా చూసినామా అంటే పచ్చివాదం వచ్చిన లాగా. కానీ కానీ అన్నావు కదా, అట్నే ఉంది. అర్థమైనా మేడం? మనిషి అనేవాడు అట్లా సినిమా మొత్తం హెవీ అంటే అట్లా ఏం లేదు. ఇప్పుడు వాడు సచ్చిండా బతికిండా, ఇటు తిన్నడా తినలేదా అనేది నువ్వు పిలిస్తే పలకాలే. తిన్నా తినలేదు ఏదో ఒకటి అనాలి కదా. టేకింగ్ అదంతా అలాగే ఉందండి. కేజీఎఫ్ చూస్తున్నట్టే ఉంది. అండ్ శ్రీలంకన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. అండ్ ఇట్స్ విజువల్ పీస్, బాగుంది. ఫోటోగ్రఫీ అండ్ ఆల్ ఇస్ ఆల్సో గుడ్. కాకపోతే స్టోరీ లైనే కొంచెం ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్. సినిమా ఏడిపించేసారంట కదండి, బాగా ఎమోషనల్ తో. మీకే చాలా ఏడిపించారు. ఆ ప్లే బాయ్ లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా చాలా సెంటిమెంటల్ గా అనిపించింది. బట్ యాజ్ యూజువల్ ఆయన ఫ్యాన్ బేస్ విజయ్ దేవరకొండ ఇస్ లైక్ వెరీ గుడ్. ఐ మీన్ హిస్ యాక్టింగ్ ఇస్ గుడ్. ఆయన ఎఫర్ట్స్ అవి అయితే కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్ కి ఓపెనింగ్ ఉంచారు. సో ఇట్స్ గుడ్. ఓవరాల్ ఇట్స్ మేడం హీరోయిన్ రోల్ ఎంత ఉంది అసలు? ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ పరంగా? హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదండి. అండ్ ఏదైతే మన సాంగ్ పాపులర్ అయిందో ఆ సాంగ్ కూడా లేదు మూవీలో. సో దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఓవరాల్ గా బాగుంది. హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదు. డాక్టర్ అక్కడక్కడ ఒక 4-5 సీన్లో కనిపిస్తుంది. ఓవరాల్ గా కింగ్డమ్ మూవీ గురించి మీరేం చెప్తారు మేడం? ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడండి. పైకి రేటింగ్ ఎలా ఇస్తారు? రేటింగ్స్ ఎందుకు లేండి, దేవరకొండ కోసం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ మేడం. ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళన్నీ జరిగే చిన్న సిచ్యువేషన్లో ఆపడం కోసం ఈమెను పెడతారు. సినిమా మెయిన్ చెప్పాలంటే అన్నదమ్ముల సెంటిమెంట్ అండ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ ఇది అని చూపించడం కోసం సినిమా తీసినట్టు అనిపించింది. నిజంగా చూపించాడు. విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్. అయిపోయింది, విజయ్ దేవరకొండ పని అయిపోయింది, ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయినట్టు ఏం లేదు అనుకున్న వాళ్ళు చెప్పుతూ కొట్టినట్టుగా ఈ సినిమా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నిజంగా అసలు ఇంటర్వెల్ వరకు అయితే మాత్రం ప్రతి సీన్ హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్, అన్న తమ్ముడు సెంటిమెంట్ లేని వాళ్ళకి ఏంటంటే లాగలా అనిపిస్తుంది, కానీ అది సెంటిమెంట్ ఉండాలి. ఆ రేంజ్ సెంటిమెంట్, అన్న తమ్ముడు సెంటిమెంట్ ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. ఆ రేంజ్ లో చూపించాడు. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్కడికో తీసిపోయాడు. ఒక ఏరియా కింగ్ అయి కూర్చుంటాడు చూడు, అది మాత్రం నిజంగా నాకైతే సూర్య గారు రోలాక్స్ ను మించిపోయిన క్యారెక్టర్లు కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఇండియాను మించిపోయిన దేవరలాగా చేసిన క్యారెక్టర్లు కొన్ని సీన్స్ ఉన్నాయి.
ఒక్కటి కాదన్న సినిమా మాత్రం పిచ్చి పీక్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. నెగిటివ్ రివ్యూస్ నమ్మద్దు, నెగిటివ్ కామెంట్స్ నమ్మద్దు. అండ్ మెయిన్ ముఖ్యంగా ఈ మేమర్స్ కేవలం మేమర్స్ ఎందుకంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎక్కువ, వీడిని తొక్కాలి అని ఒక పంతంగా పట్టుకొని తొక్కడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి ఇవి గుడ్, పాటలు ఆల్సో గుడ్, క్లైమాక్స్ ఫైట్ వాస్ వెరీ నైస్. ఇంకొంచెం పాటలు బాగుంటాయి, సినిమా హిట్ అవును అనుకుంటున్నాను. ఇంకొంచెం పాటలు బాగుంటే ఇంకా బాగా అయ్యేదేమో, బట్ గుడ్, వెరీ నైస్. టోటల్ గా మీరు షాక్ అయిన మూవ్మెంట్ ఏదైనా ఉందా? క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ షాట్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఇస్ టాప్ నాచ్, చాలా టోటల్ గా మీరు హ్యాపీయా? వెరీ హ్యాపీ. ఫైనల్లీ ద హిట్ కేమ్ టు విజయ్ దేవరకొండ అండ్ హి డిడ్ హిస్ బెస్ట్. మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చినాయా? చాలా ఆనందం, పీస్, ప్రశాంతత, డబ్బులు, ఎవ్రీథింగ్. కొత్త సినిమా చూసాం, ఫీల్ బాగుంది. ఓకే, ఎక్కడ జరుగుతుంది అసలు స్టోరీ? అంటే ఇండియాలోనే జరుగుతుందా? చూడండి మీరే. ఓకే, థ్యాంక్ యూ. మూవీలోనా? మూవీలో నాకు నచ్చింది ఏంటంటే హీరోయిన్ కోసం వచ్చినా నేను. హీరోయిన్ సీన్స్ కూడా అంత ఏముండదు, 3-4 అక్కడ అంతవరకే కనిపిస్తుంది. 3-4 షాట్స్ లోనే కనిపిస్తుంది, ఎక్కువసేపు కూడా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఇప్పుడు తను డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు యాక్టింగ్. కానీ డైరెక్టర్ టోటలీ మనకు జెర్సీ సినిమాకి ఈ సినిమాకి చాలా ఆపోజిట్ ఉంటుంది. అంటే ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. ఈ స్టోరీ వేరే, బట్ ఇది అప్పుడప్పుడు మనకు చూస్తుంటే ఆ దేవరా సినిమా చూస్తుంటాం, ఆ ఫీల్ కలిగిస్తుంటాం. ఓకే, అంటే దేవరా లా ఉంది. కొందరేమో కేజీఎఫ్ లా ఉంది అంటారు. అట్లనే ఉంటది బ్రో. దేవరా కూడా ఏముంటది, షిప్పింగ్ అది అదే సేమ్, అక్కడ షార్ట్స్ అని అట్లనే ఉంటుంది. బట్ అనిరుద్ మ్యూజిక్ కోసం నేను చాలా తన మ్యూజిక్ ఉంటే నేను వస్తాను మూవీకి చెప్పాలంటే. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? టోటల్ డౌన్. అంటే ఆయన రేంజ్ తగ్గట్టు ఇవ్వలేదా? తన రేంజ్ మనకు జైలర్ సినిమాలో ఎట్లా ఉంటది బ్రో, జస్ట్ వాకింగ్ చేస్తేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి. ఖైదీ సినిమాలో మనం చూడలేమా, జస్ట్ అట్లా వాకింగ్ చేస్తేనే అసలు నెక్స్ట్ లెవెల్ అది లేచిపోతుంది. ఈ సినిమాలో అసలు ఎక్కడ ఇయ్యలే, ఎక్కడైనా ఎలివేషన్ వచ్చిందంటే మనకు ఇప్పుడు క్లైమాక్స్ లోనే 2 times 3 times అంతే, ఎక్కువ అసలు ఏం లేదు. చెప్పనా ముందుకు రా, కొంచెం ముందుకు రా చెప్పనా. బాగుందండి, ఒక మంచి వన్ టైం వాచ్. విజయ్ దేవరకొండకు ఒక కంబ్యాక్ అనే చెప్తాను. సో ఐ థింక్ కంపేర్ టు అదర్ ఇంతకు ముందు తీసుకునే సినిమాలతో పోలిస్తే చాలా మంది, బట్ మరి అర్జున్ రెడ్డి లెవెల్ అనుకుందా అంటే నో, బికాస్ కొన్ని సీన్స్ నాకు కేజీఎఫ్ ఇంకా సలార్ నుంచి ప్యారలెల్ తీశారు అని అనిపించింది. ఎండ్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది, ఫ్రమ్ ముందు నుంచి ఎండ్ దాకా గ్రిప్పింగ్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కొన్ని ఒక పర్టికులర్ సీన్ లో విజయ్ దేవరకొండ ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, అది కేజీఎఫ్ నుంచి తీసారేమో నాకు అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ ఫిలిం. ఐ థింక్ ఇది ఒక కంబ్యాక్ ఫిలిం అని అంటాను. అండ్ రిమైనింగ్ ఇంకా సెకండ్ హాఫ్ లో చూసుకోవాలి, సెకండ్ పార్ట్ లో చూడాలి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, అసలు ఇంతవరకు ఏ సినిమాలో కూడా లేదు. చాలా బాగుంది, ఇద్దరు బాగా యాక్టింగ్ చేశారు, అన్నదమ్ములు ఇద్దరు షో చాలా బాగుంది, హైలైట్ మూవీ, చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి మేడం మూవీ? హైలైట్స్ యాక్షన్ ఇంకా అన్న ఎమోషన్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఎలా కనిపించారు? బాగుంది. బీజం ఎలా అనిపించింది? సో అనిరుద్ బీజం గురించి ఇంకేం మాట్లాడారు? మీకు ఏదైనా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నారు, ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది? అంటది బాగానే ఉంటుంది. ఇంకేం సినిమా. సినిమా అయితే బాగుందండి. ఎన్నాళ్ళుగా అందరికి ఇట్టు లేదు, ప్లాపు అని అంటారు. ఎంత హీనంగా మాట్లాడు, నీ తమ్ముడికైనా చూసైనా బుద్ధి తెచ్చుకోరా, సినిమా అయితే ఇట్లు కొడతారని ఎంతో మంది హీనం చేసి మాట్లాడారు, అర్థమవుతుందా? కాకపోతే ఈరోజు విజయాన్ని అందరు కాలర్ ఎగేసుకున్నట్టు చెప్పాడు, ప్రతి ఫ్యాన్ కాలరు. తమ్ముడు బేబీ సినిమా తీసి ఇట్టు కొట్టాడు, నువ్వు అది కూడా తీయలేకపోయావు. ఈ మధ్యన అన్ని ఫ్లాప్లే, ప్రతి ప్రొడ్యూసర్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వస్తున్నాడు నీ కోసం, అన్ని ఫ్లాప్ ఏంటి అన్నారు. కానీ ఈ సినిమాతో అయితే విజయాన్ని అందరు కాలర్ నిలబెట్టినట్టు, ఎగరేసేటట్టు నిలబెట్టాడు అన్నయ్య. అలాగేలా తీలేదు, దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ ఎరగ తీశాడు. అని వస్తుంది మ్యూజిక్ అయితే, గూస్ బాంబ్స్. ప్రతి ఎలివేషన్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది. అలాగెలగలేదు అన్నయ్యో, అలాగెలగలేదు. అబ్బా అదిరిపోయిన థియేటర్లో అయితే ఒక్క పెట్టేసింది. ఆ వేడికి, స్క్రీన్ లో ఉన్న వేడికి
కూర్చున్నోడికి ఏంటంటే ఒక్కబెట్టి చెమటలు పట్టించే విజయాన్ని ఎలివేషన్ చూడలేక అలా కొంత ఒక్కొక్క చీడ అబ్బా ఒక్కొక్క చీడ ఒక్కొక్క గోల్డ్ ఒక డైమండ్ ఏటనుకుంటారు. హీరోయిన్ తో ముద్దులేట్లు లేవు, కిస్ సీన్లు లేవు, నిప్పులాకులు లేవు. ఏమయ్యా అలా చేసిన గౌతమ్ డైరెక్టర్ సీనేనా ఎట్టాలా, ఒక గట్టి అగ్గేనా ఉండాలా? మాలాంటి ఓడికి ఏమవుతుంది కుర్రాలకి అదే మూమెంట్. నీ సినిమాకి రావాలంటే అలా ఊపిరి ఒక బిగపట్టుకొని ఉండాలంటే నువ్వేం చేస్తాను? గుడ్డు చీళ్ళు అట్టాలా, అగ్గు చీళ్ళు అట్టాలా? ఏంటి అట్లేదు. కాకపోతే ఏంటనేసి అంటే సినిమా అయితే అద్భుతంగా తీసినాడు. ఇంతగా ఫ్లాప్ అన్నట్టు హీరోకి ఈవాళ్ళతో ఒక బాగా హీరోగా ఇట్టు కొట్టాడు. నీకు అర్జున్ రెడ్డి లేకపోతే నీకు సినిమానే లేదనేసి అన్నారు ఒకనొకప్పుడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి కాదు, ఈ సినిమా కూడా ఒక బాగా హీరోగా చూపించిన సినిమా అయిపోయింది. పార్ట్ 2 కూడా వస్తుంది అయ్యా, చూడండి. థ్యాంక్ యూ. తన డైలాగ్స్ కానీ తన వే ఆఫ్ యాక్టింగ్ కానీ మనకు చాలా అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. సో మూవీ మాత్రం చాలా బాగుంది. సో ఈ బ్యాడ్ రివ్యూస్ ఎవరైతే ఇస్తున్నారో ట్రోల్ చేస్తున్నారో ఇంట్లో కూర్చోవడం కాకుండా జస్ట్ వాచ్ ద మూవీ, కమ్ టు థియేటర్స్, వాచ్ ద మూవీ దట్ యు గెట్ టు నో వెదర్ ఇట్స్ ఎ గుడ్ మూవీ ఆర్ సెకండ్ హాఫ్ బోర్. కొన్ని సాంగ్స్ ఒక సాంగ్ అనేది తీసేయడం జరిగింది. ఈవెన్ వి ఆల్సో ఈగర్లీ వెయిట్ చేసాము. బట్ అసలు సాంగ్ ఉందా లేదా అనే ఇదిలో మూవీ ఉంది. సో అది మైండ్ లోకి రాలేదు. ఓ సాంగ్ లేదు కదా అని చెప్పేసి మూవీ అంతా అయిపోయినాక ఓకే ఆ సాంగ్ ఉండే కదా అని చెప్పేసి ఒకటి. విలన్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? విలన్ సూపర్, ఎక్స్ట్రా ఆర్డినరీ, మైండ్ బ్లోయింగ్. చెప్పాను కదా తను సూర్యలా అనిపించాడు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్. ఈవెన్ వి ఫెల్ట్ ఆ బ్రదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో చాలా మోల్డ్ గా చూపించడం జరిగింది. సీక్వెల్ ఏమన్నా ఉంటదనుకుంటున్నాను. బట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. మా మహాలాంటి వాళ్ళు కాదు. అది మీరు సినిమా చూసిరా లేదా? టికెట్ చూపించాను. టికెట్ నువ్వు టికెట్ చూపిస్తే ఏం చేస్తారు? మీరు నిజమని నమ్ముతా. నాగవంశీతో పర్సనల్ మీటింగ్. నాగవంశీతో పర్సనల్ మీటింగ్. టికెట్ చూపించండి ఫస్ట్. టికెట్ లేదా? వాట్సాప్ లో టికెట్ చూపించడానికి ఒక్క సెకండ్ చూపించు. ఇదిగోండి 6 టికెట్లు, 6 వెళ్ళామండి. చూపి షో టైం 8 AM 31 నమ్మినాము. ఎక్కడ చూడు చెప్పండి రివ్యూ అంటే ఇన్సైడ్ చెప్పండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి సినిమా ఫస్ట్ హాఫ్ బాగాలేదు అన్నారు. చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మీరేమో ఫస్ట్ హాఫ్ బాగాలేదు. ఇందే ఒక షో అండి, ఎంతమంది చెప్తారు మీకు? నాకు అర్థం కాదు. ఆల్రెడీ మస్తు 20 మందిని తీసుకున్నాను. ఇది బేసిక్ ఫస్ట్ హాఫ్ అది లాగ్ అండి బాగా. 2 గంటలు ఫస్ట్ హాఫ్ తీసి 30 నిమిషాలు సెకండ్ హాఫ్ పెట్టాడు. ఎందుకో మీకు ప్రొడ్యూసర్ అంటే కోపం ఉన్నట్టుంది. ప్రొడ్యూసర్ ఫ్యాన్ అండి నేను. కోపం అంటారు ఏంటి? ఆయన కోసం చూసాను నేను ఈ సినిమా. మరి ఎందుకు ఆయన కోసం చూసాం? మరి ఆయనకు మంచిగా చెప్పాలి కదా టాక్. మీరు అందుకు ఇట్లా చెప్తున్నారు. చెప్పండి. సినిమా చాలా బాగుందండి. మినిమం 5 times వాచ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, టూ గుడ్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, చూడొచ్చు. హీరోయిన్ ఎలా ఉంది? కనిపించలేదు సినిమాలో. ఎందుకు? అంటే అదృశ్యం అయిపోయిందా? అదే అదే. ఎలా అదృశ్యం అయింది అలా? అంటే ఆమె సీన్స్ కట్ చేసినారన్నారు. యా పాట కూడా లేదండి. హృదయం లోపల సాంగ్ కూడా కట్ చేశారు. లేదు చెప్పండి, మీ పర్సనల్ ఫీలింగ్ చెప్పండి. పర్సనల్ ఫీలింగ్ బానే ఉందండి, చూడొచ్చు సినిమా. విజయ్ దేవరకొండకి హిట్ ఆఫ్ ఫ్లాపా? హిట్ అంటే హిట్, ఇంకా మీరు మీ ఇష్టం, జనాలు బట్టి. అది అలా చూసేస్తున్నారు జనాలు. అంటే మీరు జనం కాదా? పెద్ద జనం నేను. నేను ఇప్పుడే కింగ్డమ్ అనే సినిమా చూసి వచ్చిన అన్న. ప్రీమియర్ షో మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన. ఎందుకంటే టీజర్ ట్రైలర్ ఆ రేంజ్ లో హైప్ లేపారు కాబట్టి ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి, ఆన్ స్క్రీన్ మీద జరిగింది ఒకటి పోయా. ఎందుకంటే ఓన్లీ మూవీ ఎవరి కోసం చూడాలనంటే సత్యదేవ్ గారి కోసం, విజయ్ దేవరకొండ గారి కోసం, వీళ్ళిద్దరు యాక్టివ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడొచ్చు పోయా. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ ఒక ముక్కలో చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ బిఫోర్ 35 minutes విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పి
చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విజువల్ కూడా చాలా బాగా హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు. కానీ మూవీలో డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ రిలేషన్ ని మామూలుగా రిలీజ్ కాకముందు ఒక రకంగా చూపించాడు. ఇక్కడ ఆన్ స్క్రీన్ లో ఏంటంటే ఏదో ఒక గెస్ట్ లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది అదొకటి ఏంటంటే మైనస్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి విజయ్ దేవరకొండ అభిమానులు మెయిన్ గా డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడ అంటే ఒక సాంగ్ ఉంటుంది, హీరో హీరోయిన్స్ కి ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయకపోవడం, ఆ విషయంలో కూడా డిసప్పాయింట్ అవుతున్నాము. ఇంకోటి మూవీని ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ బాగా ల్యాగ్ చేసి సాగదీయడం వల్ల అదొకటి మైనస్ డిసప్పాయింట్ అన్న. బాగా ల్యాగ్ చేసేసారు. సెకండ్ హాఫ్ లో బోరింగ్ అనిపించినా కానీ ఓన్లీ ఇంట్రెస్టింగ్ సీన్ విజువల్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఏ మాట కామాట అన్న, సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మూవీ. అలా అని చెప్పేసి ఏంటంటే కాస్త ల్యాగ్ చేసి అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి సాంగ్స్ లేకపోవడం అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి కాస్త ల్యాగ్ చేసుకుంటూ రావడం అదొక డిసప్పాయింట్మెంట్. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఇన్ 35 minutes బిఫోర్ మాత్రం నిజంగా అసలు అరాచకం అని చెప్పుకోవచ్చు. ఊచకోత క్వశ్చన్ పోయా విజయ్ దేవరకొండ. ఆడియన్స్ అందరు ఏంటంటే ఒక వన్ టైం చూడొచ్చు పోయా మూవీని, వన్ టైం చూడాల్సిన సినిమా మూవీ అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ. చెప్తున్నా, వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, అన్నకు కొట్టేశాడు, తగలబెట్టేశాడు. ఈసారి బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశాడు. సినిమా అంత బాగుంది. సినిమా రివ్యూలు చూడక్కర్లేదు, మీరు సినిమాకి బ్లైండ్ గా వెళ్ళిపోండి, అంత బాగా తీశారు సినిమాని. గౌతమ్ తిన్ననూరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ ప్రీవియస్ 2 ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఇది మళ్ళీ డిఫరెంట్ జానర్. ఫస్ట్ ఫిలిం సెకండ్ ఫిలిం రెండు వేరే జానర్స్, మళ్ళీ ఇది వేరే జానర్ అటెంప్ట్ చేశారు, అది కూడా విజయ్ దేవరకొండ గారితో. ఈసారి మీరు విజయ్ దేవరకొండ గారిని ఫ్యాన్స్ ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నారో, ఎలా చూపించాలో అలా చూపించారు. విజయ్ దేవరకొండ గారు కూడా ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్ గా మనకు కనిపించారు. ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది, ఆయన బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్, ఎస్పెషల్లీ సత్యదేవ్ గారితో ఉండే ఏదైతే డ్యూయల్ సీన్స్ ఉంటాయో, అన్నదమ్ముల అనుబంధం ఏదైతే ఉందో అదంతా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ డైరెక్టోరియల్ కాన్సెప్ట్ వస్తే ఒక పునర్జన్మ అనే కాన్సెప్ట్ ని మన మీద డైరెక్ట్ గా బలవంతంగా రుద్దడానికి ట్రై చేయకుండా అదొక ప్రజల నమ్మకం, అక్కడ ఉండే వాళ్ళ ప్రజల నమ్మకం. బట్ విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ సూర్య అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, వాళ్ళ అన్న కోసం, వాళ్ళ అన్నకి ఇచ్చిన మాట కోసం, వాళ్ళ అన్న మీద ఉన్న ప్రేమతో ఆ ప్రజల్ని కాపాడడానికి వస్తాడు అనేలా చూపించడము, ఆ పునర్జన్మ అనే కాన్సెప్ట్ ని మీరు బాగా హ్యాండిల్ చేయగలిగారు. దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ వీళ్ళిద్దరు తర్వాత సత్యదేవ్ గారు, బట్ వాట్ ఎ పర్ఫార్మర్ యు ఆర్, హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ప్రతి సినిమాకి మీరు ఒక ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళిద్దరు తర్వాత భాగ్యశ్రీ గారు లేకపోతే ఇంకెవరైనా స్క్రీన్ దోచుకుంటారు అనుకున్నా, బట్ ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి ఆయన స్పీచ్ తో బాగా కనెక్ట్ అయ్యి, వెంకటేష్ గారు మీరు చెప్పిన ప్రతి మాట మీ స్పీచ్ లో నిలబెట్టుకున్నారు. క్లైమాక్స్ లో వెంకన్న స్వామి సాక్షిగా మళ్ళీ చెప్తున్నా, క్లాప్స్ కొట్టేనన్నా మీ సీన్ కి. అంత బాగుంది మీ యాక్టింగ్ కూడా, మీ బాడీ లాంగ్వేజ్, మీ యాక్టింగ్, మీరున్న నెగిటివ్ రోల్ మాకు బాగా ఎక్కేసింది. తెలుగు ప్రజలకి ఇంకొక యాక్టర్ గుండెల్లో ఉంటున్నాడు వేరే ఇండస్ట్రీ నుంచి, ఆయనే వెంకటేష్ గారు. సో సినిమాలో ఎటువంటి నెగిటివ్స్ లేవు. యా మేబీ కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఎక్కువ రావాల్సిందేమో, ఎలివేషన్ ఎక్కువ పెట్టాల్సిందేమో, బట్ అదంతా పక్కన పెట్టేయండి. గౌతమ్ తిన్ననూరి గారు ఆయన స్టైల్లో హ్యాండిల్ చేశారు ఆ ప్రతి సీన్ ని కూడా. ఎందుకు అంటే అక్కడ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేలా చేశారు. సో అందుకే అక్కడ మేబీ గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్ లేవేమో మనకి, బట్ ఆ ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవ్వడం వల్ల ఆ ఎలివేషన్స్ అనేవి మనకు అవసరం లేదు. బట్ కింగ్డమ్ 2 వాట్ ఎవర్ ద టైటిల్ మే బి, మీరు కింగ్డమ్ 2 ఖచ్చితంగా తీయండి. మేము మళ్ళా కింగ్డమ్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్ లోకి ఇప్పుడు కింగ్డమ్ కూడా చేరిపోయింది. ద విజయ్ దేవరకొండ గారు, మీరు వాట్ ఇట్ కమ్ బ్యాక్, హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. బట్ ఈ సినిమాని కూడా అదే ఎమోషనల్ గా స్లోగా మాసివ్గా, అంటే మాసివ్ దొరికాడు కాబట్టి మాసి ఇచ్చుకోవడం అనుకున్నాడు, అది కొంచెం మిస్ఫేర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సత్యదేవ్ గారి మధ్య మన విజయ్ దేవరకొండ మధ్యలో ఒక సస్పెన్స్ అనేది నడుస్తూ ఉంటుంది. అలాగే ఆ సస్పెన్స్ అనేది ఇంటర్వెల్ రివీల్ అవుతుంది. ఆ ఇంటర్వెల్ సీన్ ఆ ఫస్ట్ హాఫ్ ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ గానే కనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, సంబంధం లేకుండా, అంటే ఒక స్లో ఫేస్ లో వెళ్ళిపోతుంటుంది అనమాట. ఏదో జరుగుతుంది మనం చూస్తాం అనిపిస్తుంది. ఇంకా అనిరుద్ధ బీజం కోసం మాత్రం
పెట్టుకుంటే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుండకుండా కానీ ఆ కథకు తగ్గట్టు ఆ సీన్ తగ్గట్టు ఏదో తన వంతు సాయం చేసి ఒక నార్మల్ బీజం ఇచ్చాడు. ఎలాగో నిమ్స్ లో ట్రైలర్ లో ఎలాగో ఫేమస్ అయిన ఆర్ఆర్ఏ అన్న బీజం అయితే ఐ మూమెంట్ వచ్చినప్పుడు వస్తుంది, అది బాగుంది. ఇంకా ముఖ్యంగా వ్యాక్సిన్ వేస్ట్ సినిమాకి ఎందుకు పెట్టారో తెలియదు. ఆ రొమాన్స్ సాంగ్ ఏదో మన ట్రైలర్ లో చూపించారు, అది నిమ్స్ లో చూపించింది కూడా సినిమాలో లేదు. కానీ ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే వెంకటేష్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఆయన రిలీజ్ ఇవ్వండి ఎంత ఎమోషనల్ అయ్యడం చూసాం కాబట్టి ఆయన క్యారెక్టర్ ఇద్దరికైనా పవర్ఫుల్ గా ఉంది. విలన్ రోల్ గా కరెక్ట్ గా సెట్ అయినప్పుడు యాక్టింగ్ బాగుంది, డైలాగ్ బాగుంది. అలాగే విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా మైనస్ ఎక్కడ ఉందంటే సత్యదేవ్ గారు కావచ్చు, విజయ్ దేవరకొండ చిరాకు తీశారని చెప్పాలి. కానీ గౌతమ్ తెన్నూరి గారు ఏదైతే రాసుకున్నారో, ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో, స్టోరీ కొంచెం రొటీన్ గా ఉన్నా ఆ స్క్రీన్ ప్లే ని క్లిప్పింగ్ రాసుకోవాల్సిన మూమెంట్స్ చాలా ఉన్నాయి, ఐ మూమెంట్స్ పెట్టవలసిన సీన్స్ ఉన్నాయి. కానీ ఏమీ పెట్టలేదు, ఏదో సాఫీగా వెళ్ళిపోద్దన్న ఒక ఇంటర్వెల్ లోనే మనకి ఐ మూమెంట్ వస్తుంది. ముఖ్యంగా మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఓకే యాక్షన్ పార్ట్ బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అయితే కాదు, బట్ ఇది ముందు సినిమాలతో ముందు కొంచెం బెటర్ మూవీ, ఒక యావరేజ్ మూవీ అనుకోవచ్చు అంతే. మరి కలెక్షన్ పరంగా ఎన్ని వస్తాయి అనుకుంటే మనకు తెలియదు. నాగవంశీ గారు ఏదైతే చెప్పారో అదైతే సినిమాలో లేదు. ఆయన మీరు 10 కథను చూస్తారు, 10 సీన్ కి లాజిక్ ఉంటుంది, మీరు ఎగిరి కనిచేస్తారు. గూజ్ బంప్ సీన్స్ ఉంటే గూజ్ బంప్ సీన్స్ తప్ప ఏదో సీట్ లో చూసినా ఐమాక్స్ లో చూసినా సింగిల్ సీట్ లో చూసినా అదే సైలెంట్ బేస్ తో చూస్తాం. ఒక ఇంటర్వెల్ లో ఒక ఐ మూమెంట్, ఆ క్లైమాక్స్ లో ఒక ఐ మూమెంట్ తప్ప ఇంక సినిమాలు ఏమేమి. సో ఓవరాల్ గా ఒకసారి విజయ్ దేవరకొండ కోసం అయితే చూడొచ్చు అంతే. థ్యాంక్ యూ.